క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా అయితే తనను గురించి మరి ఉన్నటువంటి ప్రవచనాలను వారికి బోధిస్తూ వాటిని వివరించాడు. అంటే క్రీస్తు ఈలాగు శ్రమపడునని తనను గురించి పాత నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి లేఖనాలన్నింటినీ కూడా ఎత్తి చూపుతూ వాటిని వివరించాడు. ఇక్కడ కేవలం వాళ్ళ లేఖనాలు తెలియదని కాదు, వాళ్ళకి తెలుసు, అది చదివారు వారు. కానీ వాటి యొక్క అర్థము క్రీస్తు ఈలాగు శ్రమ పడతాడు అని వారికి తెలియదు. సో వారికి అర్థమయ్యేటువంటి రీతిలో యేసుక్రీస్తు ప్రభు వారు బోధించాడు. మరి ఎప్పుడైతే ఆ లేఖనాలను గురించి వారికి వివరించాడో ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. కానీ ఎమ్మాయి గ్రామము వచ్చేసింది. మరి ఎమ్మాయి గ్రామం వచ్చేసినప్పుడు ఎమ్మాయి గ్రామము మరి దాటి ఇంకా వెళ్తున్నట్టుగా యేసు ప్రభు ముందుకు మరి కనబడినప్పుడు, అయ్యా నువ్వు మాతో కూడా ఉండు, ప్రొద్దు గ్రుంకింది కదా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారిని వారు బలవంతం చేయడం జరిగింది. ప్రియమైనటువంటి బిడ్డలారా, లూకాసు వార్త 24వ అధ్యాయంలో మనము చదివితే మనకు దేవుని యొక్క వాక్యములో అర్థమవుతుంది. 28వ వచనం, ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళునట్లు అగుపడగా వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దు గ్రుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. చూడండి, యేసు ప్రభుతో ఇంతసేపు వారు మరి మాట్లాడుతూ యేసు ప్రభు చెప్పుతున్నది విని మరి యేసు ప్రభుతో మాకేం పనిలే అని చెప్పేసి అంత చక్కగా వారికి ఆ యొక్క లేఖనాలను వివరించినటువంటి వ్యక్తిని వారు విడిచిపెట్టడము, వారికి విడిచిపెట్టాలన్నటువంటి ఆలోచన లేదు. చూడండి, ఈ రోజుల్లో మనుషులు ఏం చేస్తారట, మంచోళ్ళని విడిచిపెట్టి చెడ్డోళ్ళను పట్టుకుంటారు. ఏం చేస్తారట, చెడ్డ కార్యాలను, చెడు సహవాసాలను, చెడు మనుషులను, మరి మరి మనం చేసేటువంటి చెడును సమర్థించేటువంటి వాళ్ళను, ప్రోత్సహించేటువంటి వాళ్ళను, అటువంటి వాళ్ళు మనుషులకు కావాలి. ఎవరొద్దట మనుషులకు మంచోళ్ళు అవసరం లేదు, మంచోళ్ళు అవసరం లేదు. చూడండి, ఇంత మంచి వ్యక్తిని వారు అంటుబెట్టుకొని వాళ్ళు ఎంత మరి చక్కగా లేఖనాలను వారికి అర్థమయ్యే రీతిలో, మరి ఇంతవరకు వారికి తెలియనటువంటి, జ్ఞానము లేనటువంటి, గ్రహించనటువంటి విషయాలను అంత చక్కగా తనను క్రీస్తు ఈలాగు శ్రమపడి తిరిగి లేచుట అగత్యము కాదా అనేటువంటి విషయాన్ని ఇంత చక్కగా వారికి వివరించి బోధించినటువంటి వ్యక్తిని వారు విడిచిపెట్టలేదు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఏం చేస్తున్నారు, యేసు ప్రభును విడిచిపెట్టలేదు, వాళ్ళు అంటుపెట్టుకున్నారు. కుంటివాడు 40 సంవత్సరాలు ఆ యొక్క దేవాలయం దగ్గర ఆ కుంటితనం నుండి స్వస్థత పొందినప్పుడు ఏం చేశాడు వాడు, పౌలు పేతురుని యోహాన్ను అంటుపెట్టుకున్నాడు. భర్తిమై గుడ్డివాడు స్వస్థత పొందిన తర్వాత యేసు ప్రభును వెంబడించాడు, అంటుపెట్టుకున్నాడు. ఈ విధంగా 7 దయ్యాలు పోయినటువంటి మగ్దలేన మరియ యేసు ప్రభును అంటుపెట్టుకున్నది. చూడండి, ఇక్కడ లేఖనాలను చక్కగా వారికి మంచి వాక్యాన్ని వారికి బోధించేటువంటి వ్యక్తిని వారు వద్దు, ప్రొద్దు గ్రుంకింది, మాతో కూడా బస చెయ్యము అని ఆయన ఏం చేశారట, బ్రతిమిలాడారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు మనం మంచిని వెంబడించాలి, మంచిని అంటుపెట్టుకోవాలి, మంచి వారితో ఉండడం నేర్చుకోవాలి, చెడు సహవాసాలను మనం విడిచిపెట్టాలి, చెడు సంబంధాలను విడిచిపెట్టాలి, చెడు మనుషులను విడిచిపెట్టాలి. కాబట్టి మంచి దాన్ని అంటుపెట్టుకొని మనము జీవించాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. యోహాను రాసినటువంటి 3వ పత్రికలో మనం చదివితే అక్కడ యోహాను కూడా చెప్తా ఉన్నాడు. ఏమనంటే 11వ వచనములో, ప్రియుడా చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము, మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాదు. చూడండి, ఈ విధంగా మంచిదాన్ని మనం అంటిపెట్టుకొని మంచిదాన్ని మనం వెంబడించాలి. తిమోతికి కూడా చెప్తున్నాడు పౌలు, వ్యర్థమైన వాదాలు పెట్టుకున్న వాళ్ళతో దూరంగా ఉండు, అట్లాంటి వాళ్ళతో సహవాసం చేయకు. వాళ్ళు ఏం చేస్తారు, మనకేదో బాగా మనమేం అనుకుంటామే, వాళ్ళకంటే తక్కువ ఉన్నది జ్ఞానం, మనకు కూడా బాగా జ్ఞానం నిరూపించుకోవాలి, మనం బాగా వాళ్ళ నోర్లు ముయ్యాలి, వాళ్ళతో బాగా వాదించాలి అని మనల్ని ఏం చేస్తారు, రకరకాలుగా మనల్ని ఒర్రియాలని, వాదించాలని, మనల్ని మాట్లాడియాలని రకరకాలుగా ప్రేరేపిస్తూ అంటారు, రెచ్చగొడతా అంటారు, రకరకాలుగా మాట్లాడుతూ అంటారు, డౌట్లు అడుగుతూ అంటారు. డౌట్లు అడగగానే అబ్బా వీళ్ళకి డౌట్ ఉంది కదా, డౌట్ క్లియర్ చేయాలి, మనకు ఈ డౌట్ అంటే బాగా తెలుసు కాబట్టి ఇమ్మీడియట్గా చెప్పాలి. అదొక కుయుక్తి సైతాన్. మనల్ని మాట్లాడితే అని కూడా
ఏంటట అది? యేసు ప్రభుని కూడా ఏం చేసిండ్రు? చాలా మాట్లాడియడానికి ప్రయత్నం చేశారు. ఎవరు? ప్రధాన యాజకులు, పరిసయ్యులు, పీలాతు, హేరోదు అయితే బాగా ప్రయత్నం చేశాడు. నువ్వు బాగా అద్భుతాలు చేస్తావట కదా, బాగా చేసినవట కదా, చచ్చిపోయిన వాళ్ళు లేపినవట కదా, ఒకసారి లేపరాదు అని యేసు ప్రభును పొగిడిండు, లేపమన్నాడు. లేపపేటాలకు ఏం చేసిండట? హింసించిండు. ఏందట? బాగా ఏదో వాళ్ళు డౌట్లు అడుగుతున్నటువంటి ఒక నెపముతో, ఒక కపటముతో మాట్లాడతారు. కానీ ఆ డౌట్ ఏందరట? ఆ డౌట్ ఏందనంటే ముచ్చట పెట్టాలి. ముచ్చట పెట్టడానికి ఈ డౌట్లు అడగడం, ప్రియమైనటువంటి బిడ్డల, టైంపాస్కి డౌట్లు అడగడం, మాట్లాడడం, ఇదంతా సైతాన్ యొక్క పని. నిజంగా ఒక వ్యక్తికి తెలుసుకోవాలన్నప్పుడు తెలుస్తుంది. మాకు దేవుడు ప్రేరేపిస్తాడు. దేవుడు నిజంగా ఆ వ్యక్తికి దేవుని యొక్క వాక్యం కావాలి, జ్ఞానం కావాలి, సందేహం తెలుసుకోవాలి అన్నటువంటి వ్యక్తులు వేరే ఉంటారు. వాళ్ళు వినే బుద్ధి ఉంటుంది. చూడండి, యేసు ప్రభు మాట్లాడేటప్పుడు ఒక్క మాట మాట్లాడలేదు. వాళ్ళు ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వింటనే ఉన్నారు. ఇదే అట్లా కాదు, ఇట్లా అట్లా. ప్రియమైనటువంటి బిడ్డలారా, వాళ్ళు జాగ్రత్తగా విన్నారు. విని ఏం చేస్తున్నారట? యేసు ప్రభును వాళ్ళు విడవలేదు. అయ్యా మాతో కూడా బస చేయి. ఇంకా వాళ్ళు వాక్యం వినాలా, నేర్చుకోవాలా. కానీ ఇంకా వాక్యం చెప్పలే యేసు ప్రభు. అయిపోయింది అంతే. యేసు ప్రభు ఎక్కువ తక్కువ చెప్పాడు. వాక్యం ఎంత చెప్తాడట? ఎంత కావాలో అంత చెప్తాడు. మన కడుపు ఎంత పడుతుందో అంతే. ఇప్పుడు మటన్ కూర బాగా రుచి ఉన్నదని ఎక్కువ తిన్నాం అనుకో, ఏమవుతుందట? ఉన్న రుచి పోతుంది. అది ఎంత తినాలనో అంత తింటేనే రుచి అనిపిస్తుంది, సంతోషం ఉంటుంది. కాబట్టి ఆ వాక్యం ఎంత చెప్పాలో అంతే చెప్పాడు యేసుప్రభు, ఎక్కువ చెప్పలేదు. తను ఈలాగు శ్రమపడి మరి తిరిగి లేచిన అగత్యం కాదు, అంతవరకే చెప్పిండు. ఇక మళ్ళీ వేరే ఆది కాండము, మరి ఇంకేంటిది అని అన్నీ చెప్పలేదు యేసుప్రభు. ఏది ముఖ్యమో తనకు ఆ శ్రమ, ఆ శిలువ మరణానికి, పునరుత్థానానికి సంబంధించిన వాక్యాలనే మాత్రమే చెప్పాడంతే. ఇంకేం వేరేది ముట్టుకోలే యేసు ప్రభు. కాబట్టి మనం కూడా ఆ విధంగా దేవుడు చెప్పేటువంటి మాటలను జాగ్రత్తగా విని నేర్చుకోవాలి. జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని మనం పొందుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారికి లేఖనాలను మరి బోధించినప్పుడు ఆయన్ను ఏ విధంగా అంటుపెట్టుకున్నారో ఈరోజు నువ్వు కూడా క్రీస్తును, పరిశుద్ధాత్మను, మరి నీకు మంచి బోధ చేసేటువంటి వారిని నువ్వేం చేయాలి? వారిని సన్మానించాలని ఉన్నది. నీకంటే పై వారిని, నేను నడిపించేవారిని, నేను కాసేవారిని ఏం చేయాలి? వారిని సన్మానించాలి, వారి బోధ వినాలి, వారిని అంటుపెట్టుకోవాలి. తిమోతి ఏం చేశాడు? పౌలును విడవలేదు. ఇదిగో నీవు నా యొక్క, తిమోతికి రాసినటువంటి పత్రికలో, నీవు నన్ను అనుసరించావు, వెంబడించావు అని చెప్పేసి అందరూ కూడా చాలామంది పౌలును విడిచిపెట్టారు. ఎందుకంటే ఈ శ్రమలు, ఈ హింసలు, ఈ బాధలు ఇవన్నీ మాకొద్దు. సిలువ అంటే విడిచిపెట్టేవాళ్ళు, సిలువకు శత్రువులుగా అయిపోయారు వాళ్ళు. అందుకే ఆ శ్రమలను చూసి వాళ్ళు వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు. కానీ మనము తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం చదివితే 6వ వచనం నుంచి, పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండలోజొచ్చి. చూడండి, వాళ్ళు ఎప్పుడు కూడా నేర్చుకుంటున్నారు. ఎక్కువ డౌట్లు అడుగుడే ఇక పని. వాళ్ళ పని ఏంటంటే డౌట్లు అడుగుడే. ఇదేంది, అదేంది, ఇక అడుగుతాను నేర్చుకుంటాను. ఎప్పటికీ 10th ఇక 10thలోనే చదువుకుంటాను. వాళ్ళు నేర్చుకొనుచున్నాను. ఎందుకు? వాళ్ళ ఉద్దేశం ఏంటిది? వాళ్ళు ఏదో సత్యమును గురించినటువంటి జ్ఞానం రావాలని కాదు, ఏదో టైంపాస్. చూడండి, వాళ్ళు నేర్చుకొనుచున్నను, వారు ఎప్పుడు కూడా సత్యం విషయమైన అనుభవ జ్ఞానం మాత్రం పొందుకోలేకపోతున్నారు. తర్వాత వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరినవారు యాన్నే యాంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదురింతురు. అయినను వారి అవివేకమేలాగు తేటపడెను అలాగు వీరిది కూడా అందరికీ తేటపడును గనుక వీరు ఇక ముందుకు సాగరు. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతము, నా ప్రేమను, నా ఓర్పును
ఏం చేశాడు? వెంబడించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి తిమోతి విడిచిపెట్టలేదు పౌలును, తీతు విడిచిపెట్టలేదు, ఎంతోమంది మంచివారు సిల్వన విడిచిపెట్టలేదు. ఈ విధంగా మరి యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ యొక్క బాటసార్లు విడిచిపెట్టలేదు. అంటే ఆ బోధను తెలుసుకోవాలి, మనకు ఇంత చక్కగా నేర్పించినటువంటి వ్యక్తిని మనం ఆహ్వానించాలి అని చెప్పేసి మరి వాళ్ళు, ఎందుకంటే మనం ఎంతసేపు ఆ బోధ దగ్గరనే ఆగిపోతాం. ఇక్కడ బోధ దగ్గర ఆగిపోవద్దు, బోధ తర్వాత చేయాల్సినటువంటి పనులు ఉన్నాయి. ఆ యొక్క నపుంసకుడు ఆ క్రీస్తుని గురించి ఫిలిప్పు బోధించిన తర్వాత ఏం చేశాడు? నీళ్ళ యొద్దకు వచ్చాడు. నీళ్ళ యొద్దకు వచ్చినప్పుడు ఇదిగో నీళ్ళు ఉన్నాయి కదా, మరి ఇంకా ఆటంకం ఏమైందంటే ఏం ఆటంకం లేదు, నువ్వు నమ్మితే బాప్తిసం తీసుకున్నాడు. కాబట్టి బోధన విన్న తర్వాత మనం ఇంకా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరత ఉంది. బాప్తిసం, ఆత్మ బాప్తిసం, దేవునిలో నడవడం, దేవుని వాక్య ప్రకారంగా అనుదినం మనం జీవించడం నేర్చుకోవడమే మన జీవితంలో చేయాల్సినటువంటి పనులు. ఈ వీళ్ళు కూడా ఆ యేసుక్రీస్తు ప్రభువును విడిచిపెట్టకుండా తమ గృహములోనికి ఆహ్వానించినట్టుగా ఈరోజు మనము ఆయన బోధను విన్నటువంటి మనము పరిపూర్ణంగా ఆ క్రీస్తును మన హృదయాలలో చేర్చుకోవాలి, మన హృదయాలలో బస చేయమనాలి, మన హృదయాల్లో ఆయన నివాసం ఉండాలి. నేను ఇజ్రాయేలు మధ్యలో కాపురం ఉండేదను, నివాసము చేసేదను అన్నట్టుగా దేవుని వాక్యం విన్నటువంటి మనము ఆయనను మన హృదయంలో నివాసము చేసేటువంటి వానిగా ఉంచుకోవాలి. ఆయనతో పాటు మనం జీవించాలి కలిసి. ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి వాళ్ళు ఆ భోజనానికి కూర్చున్నారు. 30వ వచనం, ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా. చూడండి, ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ యొక్క బోధను బోధించిన తర్వాత మరి భోజనానికి కూర్చున్నారు. సాధారణంగా వాళ్ళు సాధారణమైన భోజనానికి కూర్చున్నారు, ఇది ప్రభు భోజనానికి కూర్చోలేదు వాళ్ళు. కానీ ఆ సాధారణమైనటువంటి భోజనములో క్రీస్తు రొట్టెను పట్టుకొని పైకెత్తి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించి దాన్ని విరిచాడు. అంటే దాన్ని విరుస్తున్నప్పుడు ఈ బోధ ఏం చేస్తున్నది? వాళ్ళు ఈ యొక్క రొట్టెను చూస్తున్నప్పుడు వారికి ఆ బోధ ఎప్పుడైతే వారి మనసులో ఉన్నాదో క్రీస్తు యొక్క శరీరం గుర్తొస్తున్నది. క్రీస్తు ఏ విధంగా ఆ సిలువలో శ్రమ పడ్డాడో, సిలువలో ఏ విధంగా తన శరీరాన్ని మరి గాయపరచుకొని మన కొరకు రక్తము చిందించాడో, ఆ యొక్క రొట్టె విరుచుటలో ఆ ప్రత్యక్షతను వారు చూడగలుగుతున్నారు. కాబట్టి మన మైండ్ ఎప్పుడైతే క్రీస్తు బోధతో నింపబడి ఉంటుందో, క్రీస్తు యొక్క శ్రమలను గురించినటువంటి బోధతో నింపబడి ఉంటుందో, మరి యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో మేడగదిలో చెప్పాడు, మరి ఇదిగో దీన్ని మీరు నా జ్ఞాపకార్థం నిమిత్తం చెయ్యండి అని. మరి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ బోధను విన్నారు, ఇప్పుడు ఆ బోధను విని ఆ రొట్టె విరవడం చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇంతసేపు ఆ విన్నటువంటి బోధ ఏం చేస్తున్నదంటే ఆ రొట్టెను చూసినప్పుడు, విరుస్తున్నప్పుడు కేవలం క్రీస్తు సిలువలో శ్రమ పడుతున్నట్టుగా వారి కండ్లకు కనబడుతూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మరి నువ్వు కూడా బోధ వింటున్నావు, వాక్యం చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కానీ మరి నీకు కనపడుతున్నదా? రొట్టె విరుస్తున్నప్పుడు, బోధ వింటున్నప్పుడు ఆ సిలువను గురించి ఆ సిలువను గురించినటువంటి దర్శనం నీకు కలుగుతున్నదా? క్రీస్తు మీ ఎదుట సిలువ వేయబడినట్టుగా ప్రదర్శించబడ్డాడు అని గలతీలకు చెప్పినటువంటి మాట మరి మనం గలతీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం 2వ వచనములో చదివితే అక్కడ ఏ విధంగా క్రీస్తు ప్రదర్శించబడ్డాడు. ఈరోజు మరి నువ్వు ప్రదర్శించబడుతున్నావా? ఆ క్రీస్తు రొట్టె విరుత్తా అంటే ఏందో రొట్టె ఇరుతానులే అనుకుంటాను నువ్వు, కానీ ఆ రొట్టె విరుస్తున్నప్పుడు క్రీస్తు నా కొరకు నలిగాడు, క్రీస్తు నా కొరకు శిలువ మరణాన్ని పొందాడు అని ఆ శిలువ మరణమును నువ్వు చూడగలుగుతున్నావా? ఆ రొట్టె విరుచుటలో ఆ ప్రత్యక్షతను చూస్తున్నావా? ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు అదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, వాళ్ళకి ఆ బోధ సరి అయినటువంటి బోధను విన్నటువంటి వాళ్ళు ఆ రొట్టెను ఏ రీతిగా చూస్తూ ఉన్నారు. ఆ రొట్టెను చూసినప్పుడు వాళ్ళకు ఏ దృశ్యం కనపడతా ఉన్నదో, క్రీస్తు యొక్క ప్రత్యక్షతను వారు చూడగలుగుతున్నారు, క్రీస్తు యొక్క దర్శనాన్ని ఆ రొట్టెలో చూడగలుగుతున్నారు. ఆ బోధ ఏం చేస్తున్నది? ఆ బోధను విని చూస్తున్నప్పుడు, అంటే అందుకే మనం చెప్పేది చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, ఎన్నో చూస్తాం, వింటాం, ఎన్నో మాట్లాడుతూ ఉంటాం, ఎన్నో చేస్తూ ఉంటాం, అందులో ఏమీ కూడా మనకు క్రీస్తును మనం కనుగొనలేం. కానీ క్రీస్తు యొక్క బోధను విని ఆ బోధ ద్వారా మనం చూసినప్పుడు
మనం క్రీస్తును చూడగలుగుతాం. ఏం చూడగలుగుతాము? క్రీస్తు బోధను విని మనము ఈ లోకంలో చేసే పనులు కానీ, చూసేవి కానీ, వినేవి కానీ, మాట్లాడేవి కానీ, అప్పుడు ఆ క్రీస్తును మనము చూడగలుగుతాం, క్రీస్తుని గురించి మాట్లాడగలుగుతాం, క్రీస్తుని గురించి వినగలుగుతాం, క్రీస్తుని గురించి మనము సేవ చేయగలుగుతాం, క్రీస్తులో నడవగలుగుతాం. అది బోధ కరెక్ట్ లేకపోవడమే ప్రాబ్లం. మన చూపులో, మన వినికిడిలో, మన మాటలో, మన నడవడిలో, మన ప్రవర్తనలో ఆ క్రీస్తు బోధ మైండ్లో ఎక్కదు. ఏం కాదట? మైండ్లో ఎక్కదు. నేను ఇంతే, నేను మారా, నేను చెయ్య, అమ్మో సిలువ నాకొద్దు, శ్రమ వద్దు, కష్టం వద్దు, బాధ వద్దు, యేసు ప్రభు వద్దు, చివరికి యేసు ప్రభుని కూడా వద్దు అంటారు వాళ్ళు. ఎందుకట? వాళ్ళ సుఖభోగాల కొరకు, వాళ్ళ యొక్క ఈ లోక సంబంధమైనటువంటి కార్యాల కొరకు. కానీ వీరు ఏం చూస్తున్నారంటే ఆ రొట్టెను విరుస్తూ ఉంటే ఇంతసేపు విన్నటువంటి బోధ ఏం చేస్తున్నది? వారి మనసులో పెట్టుకొని ఆ రొట్టెను చూస్తున్నప్పుడు వారికి ఆ రొట్టె విరవడంలో క్రీస్తు శిలువ మరణం కనబడతా ఉంది. నువ్వు బోధ విన్నావు, కానీ మరి నీకేం కనపడుతుంది? నీకేం కనపడుతుంది? మరి ఇంతసేపు బోధ విన్నావు, బోధ విన్న తర్వాత నీకేం కనపడుతున్నది? రొట్టె విరవడంలో క్రీస్తు యొక్క మరి ఆ యొక్క కార్యాలలో ఏం కనపడుతున్నది నీకు? ప్రియమైనటువంటి బిడ్డలారా, కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధను నువ్వు విన్నప్పుడు ఏం చేయాలి? ఆ బోధతో నువ్వు దేవుని కార్యాలు చూడాలి, ఆ బోధతో నీవు దేవుని పనులు చేయాలి, ఆ బోధతో నీవు దేవుని యొక్క క్రియల్లో నడవాలి. వీరికి చూడండి, ఇంతసేపు బోధ విన్నప్పుడు ఆ రొట్టెను చూస్తూ ఉంటే యేసు ప్రభు మరణమే ఆ రొట్టెలో కనపడతా ఉంది, క్రీస్తు మరణమే ఆ రొట్టెలో కనపడతా ఉన్నది. చాలాసార్లు మనిషి క్రీస్తు లేకుండా ఈ లోకంలో జీవిస్తాడు కాబట్టే జీవితాన్ని తెలుసుకోలేడు. మనం ప్రసంగి గ్రంథం చదివితే ఏమున్నది? ప్రసంగం అంతా వ్యర్థం 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 అంటాడు. ఎందుకు వ్యర్థం అంటాడు? క్రీస్తు లేడు కాబట్టి, దేవుడు లేడు కాబట్టి, దైవికమైనటువంటి దృష్టితో అతను చూడట్లేడు కాబట్టి. అందుకే అంత వ్యర్థం అనిపిస్తుంది, లైఫ్ అంతా వేస్ట్ అనిపిస్తుంది, లైఫ్ అంతా ఇంతే, తినుడు తాగుడు ఎంజాయ్ ఇదే కదా, అంత వేస్ట్, నీరసం అయిపోతుంది, బాధ అనిపిస్తూ ఉంటుంది. కానీ క్రీస్తు దేవుణ్ణి కలిగినటువంటి జీవితంతో ఎప్పుడైతే దేవుడు ఈ లోకాన్ని చూస్తాడో అప్పుడు తనకు జీవితం అంటే ఏందో అర్థమవుతుంది. ప్రియమైనటువంటి బిడ్డలారా, కాబట్టి మనం ఈరోజు కూడా క్రీస్తు యొక్క బోధతో మన మైండ్ నింపుకొని ఈ జీవితాన్ని చూడాలి. ఈ భూమి మీద మనం జీవిస్తున్నటువంటి జీవనాన్ని చూడాలి. అప్పుడు జీవితం అంటే ఏంటిదో మనకు అర్థమవుతుంది. ఆ జీవితంలో మనం నడవగలుగుతాం, విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతాం. పౌలు కూడా అప్పటిదాకా ఆయన మైండ్లో పాత నిబంధన బోధ అంతున్నది, ఆ బోధతో క్రీస్తును చూశాడు కానీ అర్థం కాలేదు. కానీ ఎప్పుడు క్రీస్తును చూసి క్రీస్తును మైండ్లో పెట్టుకొని ఆ పాత నిబంధన గ్రంథాన్ని చదివాడో అప్పుడు క్రీస్తుని గురించినటువంటి ప్రవచనాలన్నీ నెరవేరినాయని అతనికి అర్థమైంది. అప్పుడు క్రీస్తును తన మనసులో పెట్టుకొని ఈ భూమి మీద ఉన్నటువంటి పనులన్నీ చేయగలిగాడు, బోధించగలిగాడు. కాబట్టి ఆయన ఏం చేయగలిగాడు? క్రీస్తు కొరకు అన్ని భరించగలిగాడు, సహించగలిగాడు, ప్రేమించగలిగాడు, మరి క్రీస్తు కొరకు మరణించగలిగాడు. ఈరోజు నువ్వు కూడా ఆ క్రీస్తును మైండ్లో పెట్టుకొని, సిలువ వేయబడిన క్రీస్తును మైండ్లో పెట్టుకొని నువ్వేం చేయాలి? వాక్యాన్ని చదవాలి. క్రీస్తు లేకుండా నువ్వేం చేసినా కూడా నీ యొక్క జీవితంలో నువ్వు తెలుసుకోలేవు. యేసు ప్రభుని గురించి నువ్వు ఏ పని చేసినా, ఏ వాక్యం చదివినా కూడా వ్యర్థమే. కాబట్టి మొదట క్రీస్తును మన మనసులో ఉంచుకొని ఈ లోక సంబంధమైనటువంటి పనులే కావచ్చు, ఈ లోక సంబంధమైన కార్యాలే కావచ్చు మనం చేయాలి. ప్రియబిడ్డలారా, అప్పుడు జీవితం అంటే ఏందో, లైఫ్ అంటే ఏందో మనకు అర్థమవుతుంది. అప్పుడు ప్రసంగిలాగా లైఫ్ అంటే వ్యర్థం, వేస్ట్ అని మనం ఏమంటామట? లైఫ్ చాలా ప్రాముఖ్యమైనది, జీవితం చాలా ముఖ్యమైనది అని మనం మాట్లాడగలుగుతాం. ప్రియబిడ్డలారా, తర్వాత ఇక్కడ క్రీస్తును వారు ఏం చేశారు? ఎప్పుడైతే రొట్టె విరుస్తున్నారో ఆ రొట్టె విరిచినప్పుడు వారి కనులు తెరవబడి ఆయనను గుర్తుపట్టారు. ఆయన వారికి అదృశ్యుడైపోయాడు. అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. అంటే అప్పుడు వారికి జ్ఞాపకం వచ్చేది, వారి హృదయాలు మండాయని.
ఈరోజు మన జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి కానీ మనం గ్రహించము. కానీ క్రీస్తు యొక్క ప్రత్యక్షతను మనం తెలుసుకున్నప్పుడు అది క్రీస్తు యొక్క కార్యాలు అని మనం గ్రహిస్తాం. మరి వాళ్ళు గ్రహించినప్పుడు ఏం చేశారట? వెంటనే లేచారు అక్కడి నుంచి. ఎమ్మాయి గ్రామం నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళిపోయారంటే మళ్ళీ యెరూషలేమునకు వెళ్ళిపోయారు. చూడండి, క్రీస్తును చూసిన వారు ఒట్టిగా కూసోరమ్మా, ఒట్టిగా ఏం కాదులే ఇక రేపు పొద్దున పోదాంతి, మెల్లెగా పోదాంతి ప్రార్థనకు, ఇప్పుడేం తొందర వచ్చింది, 4:30కు పోదాం, 5 గంటలకు పోదాం, 5:30కు పోదాం, 6 గంటలకు పోదాం, 6:30కు పోదాం, ఇక లాస్ట్లో ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు పోదాంతి. క్రీస్తుని చూసిన వాళ్ళు అట్లుండరు. క్రీస్తుని చూసిన వాళ్ళు ఎట్లుంటారట? వెంటనే వాళ్ళు అక్కడికి బస చేసడానికి వచ్చారు. మరి అక్కడ ఉండాల్సినటువంటి వారు, పడుకోవాల్సినటువంటి వాళ్ళు లేదు. ఇది పడుకునే సమయం కాదు. క్రీస్తును చూసినటువంటి వాళ్ళు వెంటనే ఆ విషయాన్ని అపోస్తులకు తెలియజేయాలి, ఆ సంతోషాన్ని ప్రకటించాలి, పంచుకోవాలి అని చెప్పి వారు ఏ రీతిగా మరి వెంటనే లేచి, ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా, సాయంకాలం అయిపోయింది అప్పటికే, అంటే చీకటి పడ్డది. చీకటి పడ్డా కూడా మళ్ళీ వాళ్ళు ఏమవుతున్నారు? వెనుకకు వెళ్ళిపోతున్నారు. ఈరోజు మరి నీ జీవితంలో నువ్వు ఎట్లున్నావు? క్రీస్తుని చూసినా కూడా పండుకుంటున్నావా? క్రీస్తుని చూసిన వాళ్ళు పండుకోరు. క్రీస్తుని చూసిన వాళ్ళు పరిగెత్తుకొని వస్తారు. క్రీస్తుని చూసిన వాళ్ళు ఏం చేస్తారు? ప్రభు కొరకు పరిగెత్తుతారు. సేవ కొరకు కావచ్చు, ప్రార్థన కొరకు కావచ్చు, ప్రభు పని కొరకు కావచ్చు, ప్రభు కార్యాల కొరకు కావచ్చు, ఆయన కొరకు పని చేయడానికి కొరకు కావచ్చు, సాక్ష్యం ఇవ్వడానికి కొరకు కావచ్చు. ఏం చేస్తారు అని అంటే వారు ఉండరు. ఎందుకంటే ఆ పునరుత్థానాన్ని చూసినటువంటి వారు కాబట్టి. ఈ విధంగా మరి యేసుక్రీస్తు ప్రభును చూసినటువంటి వీరు వెంటనే యెరూషలేమునకు తిరిగి వెళ్ళి వాళ్ళు 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి, ప్రభువు నిజముగా లేచి సీమోనుకు కనబడెనని చెప్పుకొనుచుండిరి. వారది విని త్రోవలో జరిగిన సంగతులను, ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగూ తెలియబడెనో అది తెలియజేసిరి. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు మరి లేఖనాలను విన్నటువంటి వాళ్ళు, క్రీస్తు యొక్క ప్రత్యక్షతను చూసినటువంటి వాళ్ళు, వారు అక్కడ ఉండలేదు, తిరిగి వెళ్ళిపోయారు. ఈరోజు నువ్వు ప్రభు పని సరిగా చేయట్లేదంటే ఆయన ప్రత్యక్షతను సరిగా చూడలేదు కాబట్టే చేయలేకపోతున్నావు. ఆయన ప్రత్యక్షతను చూసిన వాళ్ళు పరిగెడతారు, పనిచేస్తారు, ప్రకటిస్తారు, పంచుకుంటారు, మరి ఆయన కొరకు జీవిస్తారు. కాబట్టి ఈరోజు నీవు ప్రభు యొక్క ప్రత్యక్షతను మరి చూడాలని దేవుణ్ణి అడుగు. ప్రభువా, నా కళ్ళు తెరువు, లేఖనాల ద్వారా నా హృదయాన్ని తెరవండి ప్రభువా, నా హృదయాన్ని మండింపజేయండి నాయన, లేఖనాల్లో నేను తెలుసుకోవాలి ప్రభువా, నీ జ్ఞానం నాలో నింపండి అని దేవుణ్ణి నువ్వు అడిగినప్పుడు ఆ జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆయన చూసినటువంటి నీవు ఇంతకు మునుపున్న జీవితంలాగా ఉండదు. ప్రియమైనటువంటి బిడ్డలారా, నీ జీవితం మారుతుంది, నీ జీవితంలో మార్పు కనపడుతుంది, నీ జీవితంలో ప్రత్యేకత కనపడుతుంది. నువ్వు ప్రభు కొరకు పరిగెత్తేవాడవుగా, పరిగెత్తేదానవుగా, నడిచేదానవుగా ఉంటావు.